విష జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా మంచం పట్టింది. వైరల్ ఫీవర్స్ తో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యాతో ప్రజలు లబోదిబోమంటున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకి లైవ్ లో అందిస్తారు. రవికాంత్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? విష జ్వరాలు ప్రబలుతున్న సందర్భంలో రోగుల సిచ్యువేషన్ ఎట్లా ఉంది? స్వేచ్ఛ ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విష జ్వరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యము, డెంగీ మరణాలు కూడా అంటే ఆగస్టు నెల ప్రారంభంలోనే 2 డెంగీ మరణాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న నేపథ్యం చాలా అత్యంత బాధాకరమైన సంఘటనలుగా 2 సంఘటనలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి ములుగు జిల్లాకు సంబంధించి నిండు గర్భిణి డెంగ్యూ బారిన పడి దాంతోపాటు జాండీస్ అటాక్ అయి ఒక మహిళ మృతి చెందిన నేపథ్యము. దాంతోపాటు ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించి షాయంపేట మండలం గట్ల కాన్పర్తికి సంబంధించినటువంటి మరొక గర్భిణీ స్త్రీ, ఇద్దరు కూడా గర్భిణీ స్త్రీలు, నిండు గర్భిణీ స్త్రీలు, 9 నెలలు ముగిసినటువంటి గర్భిణీ స్త్రీలు ఇద్దరు కూడా మృత్యువాత పడ్డ నేపథ్యం డెంగీ బారిన పడి. అంటే ఇటీవలి కాలంలో మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదైన నేపథ్యం, ఈ నేపథ్యంలోనే విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యం. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ములుగు జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు పెద్ద ఎత్తున ఉండే పరిస్థితి, ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి. ఏటు నాగరం కావచ్చు, ఇటు ములుగు, ఈ ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పడకేసిన నేపథ్యం. మహబూబాబాద్ సంబంధించి ఇటు గంగారం కావచ్చు, కొత్తగూడ మండలాలకు సంబంధించి పల్లెలకు పల్లెలు పడకవేసిన నేపథ్యము. ప్రస్తుతం మనం ఉన్నది వరంగల్ అయితే ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కైన పెద్ద ఆసుపత్రి ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున విష జ్వరాల బారిన పడి బెడ్లన్నీ కూడా ఫుల్ అయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ మురళి గారు ఉన్నారు. డాక్టర్ మురళి గారు ఇటీవల కాలంలోనే ఆయన ఛార్జ్ తీసుకున్న నేపథ్యము. సరే, ఇవాళ ఇన్పేషెంట్ ఎంత ఉంటుంది? విష జ్వరాల బారిన పడి ఎంతమంది బాధితులు కావచ్చు ఈ విష జ్వరాల బారిన పడి ఎంతమంది అడ్మిట్ అవుతా ఉన్నారు ఆసుపత్రిలో? విష జ్వరాలతో వస్తున్న పేషెంట్స్ మనకి ఓపీలో ప్రజెంట్ అవుతున్నారు. అడ్మిషన్ అంత సివియర్గా ఏం కేసెస్ ఎక్కువగా ఉండట్లేదు మనకి. ప్రత్యేకంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే డెంగ్యూ గురించి మాట్లాడుకోవాలి. డెంగ్యూ కేసెస్ కూడా మనం స్క్రీనింగ్ అంటే టెస్ట్ చేస్తున్న దాంట్లో రోజు 1-2 కేసులు లేదా కొన్ని రోజులు అసలు ఏమీ పాజిటివ్స్ ఉండట్లేదు. వాళ్ళు కూడా మైల్డ్ సిమ్టమ్స్తో వచ్చిన పేషెంట్స్ ఉంటున్నారు. ఓపీ బేస్ ట్రీట్ చేయడం జరుగుతున్నది. మనకి ఐపీలో పెద్దగా డెంగ్యూతో అడ్మిషన్స్ లేవు. మనకి ఇక్కడ అంత తీవ్రమైన డెంగ్యూతో ఎవరు అడ్మిట్ అవ్వలేదు మన దగ్గర. ముఖ్యంగా రోజుకు ఇంతమంది విష జ్వరాల బారిన పడుకోవచ్చు. జ్వరాలకు సంబంధించి ఓపీ పెద్ద ఎత్తున ఓపీ వస్తున్న నేపథ్యంలో అంతకు అనుగుణంగా సిబ్బంది ఉందా సార్? కొరతకు సంబంధించి ఏం చెప్తారు? మనకి యాక్చువల్లీ ఎంజిఎం రిఫరల్ హాస్పిటల్, ఇది మనకి ఎక్కువ రిఫరల్ కేసెస్ వస్తూ ఉంటాయి. ఈ రొటీన్ సీజనల్ ఫీవర్ కేసెస్ కూడా మనకి ఓపీలో ప్రజెంట్ అవుతున్నాయి. 40-50 కేసెస్ ఉంటున్నాయి ఫీవర్ కేసెస్. ఇందులో ప్రతి కేసు కూడా డెంగ్యూ కేసు కాదు, రొటీన్గా వస్తున్న సీజనల్ ఫీవర్స్ ఇవన్నీ ఉంటున్నాయి. దాంట్లో వీటిని అన్నింటినీ మనం అక్యూట్ ఫెబ్రైల్ ఇల్నెస్ అంటాము, లేదా సాధారణ వైరల్ ఫీవర్స్ అంటాం అనమాట. అట్లాంటి జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి మనకు వచ్చే 40-50 కేసెస్లో. మనకు వస్తున్న కేసెస్లో కూడా అంత ఉంటుంది అనమాట. దాంట్లో తీవ్రమైన సిమ్టమ్స్తో వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉంటే మనం అడ్మిషన్లో చేసుకుంటున్నాం. లేదు సాధారణ సిమ్టమ్స్తో ఉన్న పేషెంట్స్ని ఓపీ బేస్డ్ ట్రీట్మెంటే ఇస్తున్నాం మనం ఇక్కడ. సార్, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, వీటికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పేషెంట్స్ ఎవరైనా వస్తూ ఉన్నారు, దానికి సంబంధించి చెప్తారు? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సాధారణంగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కొంచెం ఈ వర్షాకాలం ఈ టైంలో ఫుడ్ కంటామినేషన్ ఇదంతా ఎక్కువ ఉండడంలో వస్తూ ఉంటుంది. సో మనకి వచ్చే కేసెస్లో అవి కూడా కొంత పార్ట్ ఉంటాయి. వీటిని మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మనం వార్డ్స్లోనే ట్రీట్ చేస్తున్నాము. కొన్నిసార్లు అవి కూడా ఓపీ బేస్ ట్రీట్మెంట్తోనే క్యూర్ అయిపోతుంటాయి. మనకి వాటిలో అంటే బ్యాక్టీరియల్ డిసీజ్తో బ్యాక్టీరియల్ ఫీవర్స్తో వచ్చిన కేసెస్ కూడా తక్కువగానే ఉన్నాయి మన దగ్గర ఎంజిఎంకి వస్తున్న కేసెస్. మెడిసిన్ సంబంధం ఏం చెప్తారు సార్? మెడిసిన్ కొరత ఏమైనా ఉందా? ఇటీవలి కాలంలో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి గారు ఈ జిల్లా మీరు అప్పటికి ఇంకా సూపరింటెండెంట్గా రాని నేపథ్యం, ఆ సందర్భంలో అనేక లోపాలు ఎంజిఎం ఆసుపత్రిలో కనిపించాయి. ముఖ్యంగా మందులకు సంబంధించి కూడా, మెడిసిన్ సంబంధించి కూడా చాలా లోపాలు కనిపించాయి. అందుకు అనుగుణంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? పేషెంట్స్కి అనుగుణంగా వాళ్ళకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయా? మేడం విజిట్ చేసినప్పుడు కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవము. మేడం పాయింట్అవుట్ చేశారు. కొన్ని ఆ టైంకి ఎక్స్ప్లెయిన్ చేయలేని లోపాలు కొన్ని ఉన్నాయి. కానీ మనం రెగ్యులర్గా ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఏంటంటే రెగ్యులర్గా డ్రగ్ అవైలబిలిటీ రివ్యూ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి పేషెంట్స్కి డ్రగ్స్ అందుతున్నావా లేదా చూసుకుంటున్నాం అనమాట. ఈ సీజన్లో వచ్చే ఫీవర్స్ని కౌంటర్ చేయడానికి సరిపోయిన మందులు మన దగ్గర ఉన్నాయి. మనం పేషెంట్స్కి కూడా అన్ని వాళ్ళకి అవసరమైన మందులన్నీ కూడా మన స్టోర్స్ నుంచే ఇస్తున్నాం, ఫార్మసీ స్టోర్స్ నుంచి ఇస్తున్నాం మనం.
మనతో పాటు ఆనవ గారు ఉన్నారు. ముఖ్యంగా మీరు ఫీవర్ స్పెషలిస్ట్ కూడా కాబట్టి ఈ సీజన్కి సంబంధించి వైరల్కి సంబంధించి మన దగ్గర ఎట్లాంటి వైరల్ ఫీవర్స్తో బాధపడుతూ వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నాం సార్ మనం? ఇప్పుడు మన దగ్గరికి వచ్చే కేసులలో చాలా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మైల్డ్ సిమ్టమ్స్ వస్తున్నాయి. అన్నీ ఓపీ బేస్ ట్రీట్ చేసే కేసెస్ ఉన్నాయి. అంతేగాని అడ్మిషన్ అనేది 1 or 2% కేసెస్ ఉన్నాయి. అవన్నీ వైటల్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. రొటీన్ డైట్ కానీ డైట్ ఒకటి మన డైట్ కూడా అందరి పేషెంట్లకు ఇన్ పేషెంట్ డైట్ ఇస్తున్నాము. శానిటేషన్ సెక్యూరిటీ అన్నీ ఇస్తున్నాము. అన్ని పేషెంట్లు మన దగ్గర మోర్టాలిటీ కానీ ఇంతవరకు అయితే లేదు. అందరూ స్టేబుల్ ఉన్నారు, అందరు డిశ్చార్జ్ అయిపోతున్నారు. చాలా చాలా బాధాకరం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 డెంగీ కేసులకు సంబంధించి ఇద్దరు కూడా గర్భిణీ స్త్రీలు మృత్యువాత పడ్డ నేపథ్యము. అసలు ఈ ప్రస్తుత సందర్భంలో పిల్లలు కావచ్చు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఒకవేళ డెంగీ బారిన పడితే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ జాగ్రత్తల విషయంలో ఏం చెప్తారు? అంటే ఈ రోజుల్లో కంపల్సరీ ఫీవర్స్ వచ్చిన మండల్ లెవెల్ అయితే స్క్రీనింగ్ చేస్తుండ్రు. మా దగ్గర వైరల్ ఫీవర్స్ అయితే సిమ్టమేటిక్ ఏదైతే ఉంటుందో డెఫినెట్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాము. మా దగ్గర మాత్రం ఎంజిఎంలకు వచ్చిన ఇది కంపల్సరీ కన్ఫర్మేషన్ ఎలిసా టెస్ట్ చేస్తుంటాం మా దగ్గర. అందుకే మా దగ్గర పాజిటివ్ కేసెస్ ఉన్న ఫీవర్లో 1 or 2% కానీ అంతకన్నా ఎక్కువ పాజిటివ్ రావటం లేదు బయట. అట్లా సార్, మనకు ఈ డెంగీ టెస్ట్ కావచ్చు, ఇతర టెస్టులు కావచ్చు, ఈ టెస్టులకు సంబంధించి ఎంజిఎం ఆసుపత్రిలోనే టెస్ట్ జరుగుతూ ఉన్నాయా, బయటికి రిఫర్ చేస్తా ఉన్న ఆరోపణలు కూడా మీ పైన పెద్ద ఎత్తున ఆసుపత్రికి సంబంధించి వస్తున్న నేపథ్యం ఏం క్లారిటీ ఇస్తారు? మాకు కేఎంసీలో వైరాలజీ ల్యాబ్ ఉన్నది, అది రీసెర్చ్ ల్యాబ్ ఉన్నది. కాబట్టి మేము రిఫర్ చేసే అవకాశమే లేదు. మా దగ్గర ఇదే ఒకటి డెంగే కాదు, మలేరియా కాదు, ఎనీ వైరల్ కానీ కొత్త వైరస్ వచ్చినా కానీ మా దగ్గర ఆ వైరస్ ఏదొచ్చే కనుక్కునేంత ఎక్విప్మెంట్ ఉన్నది, మాకు స్టాఫ్ ఉన్నది, మాకు అంత రెస్పాన్సిబుల్గా ఉన్నది. ఆ లెవెల్లో మాది రీసెర్చ్ ల్యాబ్, నా రొటీన్ చేసే ల్యాబ్ కాదు ఇక్కడ. కాబట్టి ఇలాంటి డెఫిసిట్స్ ఏం లేవు, అన్ని టెస్టులు జరుగుతున్నాయి మా దగ్గర. ఇలాంటి డెఫిసిట్ ఏం లేదు 100%. మీరు స్టాఫ్ ఉన్నారని చెప్తా ఉన్నారు. అధికారులు రివ్యూ చేసిన సందర్భంలో కనీసం హెచ్ఓడీలు కూడా ఆధార్ కార్డు నేపథ్యం మీడియా సాక్షిగా కూడా కనిపించింది. అధికారులు కూడా అంటే జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం మేము చూసాము. ముఖ్యంగా స్టాఫ్ కొరత లేదని మీరు చెప్తున్న నేపథ్యంలో స్టాఫ్ సంబంధించి ఏం చెప్తారు? హెచ్ఓడీస్ లేరని కాదు. హెచ్ఓడీస్ అంటే మా దగ్గర ఉన్నప్పుడు అసోసియేట్ డ్యూటీలు ఉంటారు, ప్రొఫెసర్ టీచింగ్ కానీ రిమైనింగ్ ఉన్నాయి. కానీ ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ మేము కన్ఫర్మ్ చేసి చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా మనకు అంత ఆబ్సెంట్ ఎవరు లేరు, అందరూ ఏదో రియల్గా వాళ్ళకు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా, ఇది రీసెర్చ్ యూనిట్ కదా, టెర్షరీ లెవెల్ యూనిట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్లో కానీ రిమైనింగ్ యాక్టివిటీలు ఉన్నారు. కానీ రాకుండా ఉన్న డాక్టర్స్ ఇవ్వలేరు, అందరూ ఉండే ఆ రోజు. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో స్టాఫ్ అయితే అందుబాటులో ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తా ఉన్న నేపథ్యం. ముఖ్యంగా వరంగల్ అయితే జ్వరంగల్గా మారిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్కి సంబంధించి 6 జిల్లాలు ఉంటాయి. ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యి అంటే జ్వరాలకు సంబంధించి ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే జిల్లాలు ములుగు, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యము. ముఖ్యంగా వరంగల్ జిల్లా కేంద్రంలో ఎంజిఎం ఉంటుంది కాబట్టి చాలామంది రిఫరల్కి సంబంధించినటువంటి పేషెంట్లు అంతా కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యము. ఇటీవలి కాలంలో అయితే ఆగస్టు నెలకు చూసుకున్నట్టయితే 2 గర్భిణీ స్త్రీలు ఏదైతే డెంగీ బారిన పడి మృత్యువాత పడిన నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అయితే కొన్ని పల్లెలు మాత్రం ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించే కొత్తగూడ కావచ్చు, గంగారం కావచ్చు, ఇవన్నీ కూడా ఏజెన్సీ గ్రామాలుగా ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక పల్లెలు పడకేసిన నేపథ్యము. పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే వైద్యారోగ్య సిబ్బంది అక్కడ క్యాంపులను కూడా ఏర్పాటు చేసి అక్కడ విష జ్వరాలను కంట్రోల్ చేసే నేపథ్యం కూడా మనం చూసాము. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇటు ములుగు కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యం, భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నాగరం అంటే ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా ఉంటుంది కాబట్టి అటు బయ్యారం కావచ్చు, కన్నాయిగూడెం కావచ్చు, వాజేడు కావచ్చు, ఇటువైపు నుంచి పెద్ద ఎత్తున గిరిజనులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది. గిరిజనులకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యము. దాదాపు 350 నుంచి 400 మంది అంటే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్నటువంటి ఏటూరు నగరంలోనే అంతమంది పేషెంట్స్ రోజు రికార్డ్ అవుతున్న నేపథ్యం. ఇటు ములుగు జిల్లాకు సంబంధించి 450 నుంచి 500 మంది ఇన్వార్డ్ పేషెంట్లు ఉంటున్న నేపథ్యం కూడా మనం ములుగు జిల్లాలో చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ములుగు, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ 3 జిల్లాలు అయితే వైరల్ ఫీవర్కి సంబంధించి ఎఫెక్టెడ్గా ఉన్న జిల్లాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వైద్యులు కావచ్చు, ఇటు మందులో కొరతగా ఉందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో వైద్యారోగ్య సిబ్బందికి సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్స్ఫర్స్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా పోస్టింగ్లు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఉన్న పోస్టింగ్ నుంచి మరో చోటికి మారాల్సిన వాళ్ళు కావచ్చు, ఇంకా బదిలీ కాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో పేషెంట్లంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట అయితే మనకు
గ్రౌండ్ లెవెల్లో అయితే మనకు వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఎంజిఎంలో కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ఉదయం పూట. అయితే ఇటీవలి కాలంలోనే ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ పరంగా ప్రక్షాళన జరిగిన నేపథ్యము ఇప్పుడున్నటువంటి సిబ్బంది భవిష్యత్తులో పేషెంట్లకు సంబంధించి కావచ్చు, వైద్య విధాన పరంగా కూడా ఈ ఆసుపత్రికి మరింత ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. రోజుకు దాదాపు 2000 మంది ఓపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వసతుల్లో ఇంకా మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీచ. రైట్ రవికాంత్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ వరకు 2847 డెంగీ కేసులు నమోదైనట్టుగా వైద్య అధికారులు ప్రకటించారు. హైదరాబాద్లో మొత్తం 1101 డెంగీ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగీ కేసులు హైదరాబాద్లోనే బయటపడ్డాయి. హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో 287 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 268 డెంగీ కేసులు రిపోర్ట్ అయ్యాయి. సూర్యాపేటలో 217, నల్గొండలో 186, రంగారెడ్డిలో 156, నిజామాబాద్లో 112 డెంగీ కేసులు నమోదైనట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా పదుల సంఖ్యలో డెంగీ కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన డెంగీ కేసులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా గత వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్రంలోని గత 4 నెలల్లో ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి డెంగీ కేసులు చూస్తే మాత్రం 2804 డెంగీ కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్ లో దాదాపుగా 1101 డెంగీ కేసులు నమోదైనటువంటి విషయం కూడా మనం చూడొచ్చు. ఇక రాష్ట్రంలోని అత్యధికంగా డెంగీ కేసులు హైదరాబాద్ లోనే బయటపడ్డాయి. దాంతో పాటుగా హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో 287 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 268 కేసులు రిపోర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా సూర్యాపేటలో 217, నల్గొండలో 187, రంగారెడ్డిలో 156, నిజామాబాద్ లో 112 డెంగీ కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మిగతా జిల్లాలో కూడా అటు పదుల సంఖ్యలో నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రికార్డ్ స్థాయిలో మాత్రం హైదరాబాద్ నగరంలో కొంత డెంగీ కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా ఉంది. దాంతో పాటుగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా కొంత కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా కొంత జిహెచ్ఎంసీ అలసత్వం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎక్కడైతే దోమలు ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా దోమల నివారణకు సంబంధించి కూడా సరైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఎక్కడ కనిపిస్తా లేదు. దాంతో పాటుగా వైద్యారోగ్య శాఖలో వైద్యుల కొరత అనేది కూడా మనకు కొంత అత్యధికంగా కనిపిస్తా ఉంది. వైద్యుల కొరత వల్ల కూడా కొంత రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ లో డెంగీ కేసులు అనేది నమోదవుతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోగులకు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. రైట్ వంశీ. ఏదేమైనా కూడా గతంలో నేను రానిబిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితి రాష్ట్రం ఏర్పడక ముందు ఉండేది. కానీ ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. పల్లె దవాఖానాలో, బస్తీ దవాఖానాల్లో ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోగాలు వచ్చినప్పుడు ప్రభుత్వ వైద్యం అంటేనే ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సౌకర్యాలు కల్పించి పూర్తి వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.